ओम शांति 20 तारीखु 8వ నెల 2021। मीठे बच्चे, बाप के राइट हैंड बनना है तो हर बात में राइटियस बनो, సదా శ్రేష్ఠ కర్మ కరో। మధురమైన పిల్లలు, బాబాకి కుడిభుజంగా అవ్వాలి అనుకున్నట్లయితే ప్రతి విషయంలో సత్యంగా అవ్వండి, సదా శ్రేష్ఠ కర్మలు చేయండి। ప్రశ్న, कौन सा संस्कार सेवा में बहुत विघ्न डालता है? ఎటువంటి సంస్కారం సేవలో చాలా విఘ్నాలు వేస్తుంది? जवाबु, भाव स्वभाव के कारण आपस में जो द्वैत मत के संस्कार हो जाते हैं वो सेवा में बहुत विघ्न डालते हैं। భావ స్వభావాల కారణంగా తమలో తాము ఏదైతే ద్వైత మతం యొక్క సంస్కారాలు అవుతాయో అవి సేవలో చాలా విఘ్నాలు వేస్తాయి। दो मतों से बहुत नुकसान होता है, రెండు మతాల వల్ల చాలా నష్టం జరుగుతుంది। क्रोध का भूत ऐसा है जो भगवान का भी सामना करने में देरी ना करे। క్రోధం యొక్క భూతం ఎలాంటిదంటే భగవంతుణ్ణి కూడా ఎదుర్కొనేందుకు ఆలస్యం చేయదు। इसलिए बाबा कहते हैं, मीठे बच्चे, ऐसा कोई भी संस्कार हो तो उसे निकाल दो। అందుకే బాబా అంటారు, మధురమైన పిల్లలు, ఏదైనా ఇటువంటి సంస్కారం ఉంటే దాన్ని తొలగించి వేయండి। గీత హే తక్దీర్ జగాకర్ ఆయి హూం, పాట అదృష్టాన్ని మేల్కొల్పుకునేందుకు వచ్చాను। ఓం శాంతి। मीठे मीठे रूहानी बच्चों ने गीत सुना। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు। रूहानी बच्चों अर्थात शिव बाबा जो सुप्रीम रूह है, उनके बच्चों आत्माओं ने शरीर रूपी कर्मेंद्रियों द्वारा गीत सुना। మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు। ఆత్మిక పిల్లలు అంటే శివ్ బాబా పరమాత్మ తండ్రి, వారి పిల్లలు ఆత్మలు శరీర రూపీ కర్మేంద్రియాల ద్వారా పాట విన్నారు। अब तो बच्चों को ఆత్మాభిమాని బన్నా హే, ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమాని కావాలి। बहुत मेहनत भी है, ఇందులో చాలా శ్రమ కూడా ఉంది। घड़ी घड़ी अपने को आत्मा समझ बाप को याद करना है। घड़िయ घड़िయ స్వయాన్ని ఆత్మగా భావించి బాబాని స్మృతి చేయాలి। यह है गुप्त मेहनत, ఇందులోనే గుప్తమైన శ్రమ ఉంది। బాప్ भी गुप्त तो मेहनत भी गुप्त कराते हैं, బాబా గుప్తంగా ఉన్నారు, శ్రమ కూడా గుప్తంగా చేయిస్తున్నారు। बाप स्वयं आकर कहते हैं, बच्चों मुझे याद करो तो कल्प 5000 वर्ष पहले मुआफिक फिर से सतो प्रधान बनेंगे। బాబా స్వయంగా వచ్చి అంటున్నారు, పిల్లలు నన్నొక్కడే స్మృతి చేసినట్లయితే కల్పం యొక్క 5000 సంవత్సరాల ముందు వలె తిరిగి సతో ప్రధానంగా అవుతారు। बच्चे समझते हैं हम ही सतो प्रधान थे, फिर हम ही अब तमो प्रधान बने हैं। పిల్లలు అర్థం చేసుకున్నారు కదా, మేమే సతో ప్రధానంగా ఉండేవారం, ఇప్పుడు మేమే తమో ప్రధానంగా అయిపోయాము। సతో ప్రధాన్ బన్నా హే జరూర్, తప్పకుండా సతో ప్రధానం కావాలి। గీత్ మే भी कहते हैं, तकदीर जो गवाई हुई है वो फिर पाने के लिए तदबीर कराने वाला एक ही सर्वशक्तिवान बाप है। పాటలో కూడా ఉంది కదా, అదృష్టం ఏదైతే పోగొట్టుకున్నారో తిరిగి దాన్ని పొందేందుకు పురుషార్థం చేయించేవాడు ఒకే ఒక సర్వశక్తివంతుడైన తండ్రి। క్యూంకి సబ్కో పావన్ బనాతే హై నా, ఎందుకంటే అందరినీ పావనంగా తయారు చేస్తారు కదా। బాప్ బచ్చోं को समझाते हैं, हे रूहानी बच्चों अब तकदीर बनाने आए हो। బాబా పిల్లలకు తెలియచేస్తున్నారు, హే ఆత్మిక పిల్లలు ఇప్పుడు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు। స్టూడెంట్ స్కూల్ మే తక్దీర్ బనానే జాతే హై నా, స్టూడెంట్స్ స్కూల్కి అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వెళ్తారు కదా। ఓ తో ఛోటే బచ్చే హోతే హై, అక్కడైతే చిన్న పిల్లలు ఉంటారు। తుమ్ ఛోటే నహీ హో, తుమ్ తో బడే బుజుర్గ్ హో, మీరు చిన్నవారు కాదు, మీరు పెద్దవారు, ముసలివారు। తక్దీర్ బనా రహే హో, అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు। హా కోయి బూడే బూడే బీ హై, హా కొంతమంది వృద్ధులు కూడా ఉన్నారు। బుడాపే సే
जवानी में पढ़ना अच्छा होता है, జవానీ की బుద్ధి अच्छी होती है. వృద్ధుల కన్నా యువ అవస్థలో చదువుకోవడం మంచిది. యువ అవస్థ యొక్క బుద్ధి మంచిగా ఉంటుంది. यह तो सबके लिए बहुत सहज है. ఇది అందరికీ కూడా చాలా సహజం. तुम्हारा शरीर तो बड़ा है ना. మీ యొక్క శరీరం పెద్దది కదా. ये बेबी है, इतना नहीं समझ सकेंगे क्योंकि ఆర్గన్స్ छोटे हैं. వీరు చిన్నవారు, ఇంతగా అర్థం చేసుకోలేరు ఎందుకంటే ఇంద్రియాలు చిన్నవి. స్తుతి, నిందా, సుఖ్ దుఃఖ్ ఇన్ బాతోं को तुम समझ सकते हो. నిందా, స్తుతి, సుఖ దుఃఖాలు ఈ విషయాలు మీరు అర్థం చేసుకున్నారు. ఆత్మ తో బిందు హై, శరీర్ బఢతా रहता है. ఆత్మ అయితే చిన్న బిందువు, శరీరం అయితే పెరుగుతూ ఉంటుంది. ఆత్మతో ఏక్ రస్ హీ హోతీ హై, ఆత్మ అయితే ఏకీరసంగా ఉంటుంది. కభీ ఘట్తీ బఢతీ నహీ, ఎప్పుడు చిన్నగా పెద్దగా అవదు. ఉస్ ఆత్మకి బుద్ధి కే లియే బాప్ కస్తూరి జైసే సౌగాత్ దే రహే హై. ఆ ఆత్మ యొక్క బుద్ధి కోసం బాబా కస్తూరి గిఫ్ట్నిస్తున్నారు. క్యూంకి అభి తో బుద్ధి బిల్కుల్ తమో ప్రధాన్ బన్ గయి హై. ఎందుకంటే ఇప్పుడు బుద్ధి పూర్తి తమో ప్రధానంగా అయిపోయింది. సో అబ్ స్వచ్ఛ भी बन रही है. సో ఇప్పుడు స్వచ్ఛంగా కూడా అవుతుంది. ఏ చిత్ర తుమ్కో సమझाने में बहुत काम में आते हैं. ఈ చిత్రాలు మీకు తెలియచేయటంలో చాలా పనికొస్తాయి. भक्ति मार्ग में देवताओं के आगे जाकर माथा झुकाते हैं, పూజా करते हैं. భక్తి మార్గంలో దేవతల ముందుకు వెళ్ళి తల వంచుతారు, పూజ చేస్తారు. ఆగే తుమ్ భీ అంధశ్రద్ధ సే జాతే థే. పూర్వం మీరు కూడా అంధశ్రద్ధలో వెళ్ళేవారు. శివ్ కే మందిర్ మే జాతే థే. తుమ్కో యే థోడే హీ పతా థా కి యే శివ్ బాబా హై. శివాలయానికి వెళ్ళేవారు. వీరు శివ్ బాబా అని మీకు తెలియదు కదా. బాబా సే జరూర్ వర్షా మిలా హై, తబ్ తో ఉన్కి మహిమ గాయి జాతీ హై. బాబా నుంచి తప్పకుండా వారసత్వం లభించింది, అందుకే వారికి మహిమ చేయబడుతుంది. కోయి అచ్చా కామ్ కర్కే జాతే హై తో ఉన్కి మహిమ గాయి జాతే హై. ఎవరైతే మంచి పని చేసి వెళ్తారో వారికే మహిమ చేయటం జరుగుతుంది. స్టాంప్ బనానీ చాహియే శివ్ బాబాకి. శివ్ బాబా యొక్క స్టాంప్ తయారు చేయాలి. శివ్ బాబా గీతా सर्मिनाइजर ఏ స్టాంప్ సహజ్ బన్ సకేగి. శివ్ బాబా గీతా జ్ఞానదాత, ఈ స్టాంపు సహజంగా తయారవుతుంది. ఓ బాప్ సబ్కో సుఖ్ దేనే వాలా హై. ఆ బాబా అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. బాప్ కహతే హై मैं तुमको सुख दाम का मालिक बनाने वाला हूँ. బాబా అంటున్నారు, నేను మీకు సుఖధామానికి యజమానిగా తయారు చేసేవాడిని. बुढ़िया भी ये तो समझती होगी कि हम आए हैं शिव बाबा के पास. వృద్ధులు కూడా ఈ విషయం అర్థం చేసుకుంటారు. మేము శివ్ బాబా వద్దకు వచ్చాము. जो विचित्र है, शिव बाबा విచిత్రుడు. जिसने इस चित्र में प्रवेश किया है, వారు ఈ చిత్రంలో ప్రవేశించారు. నిరాకార్ को విచిత్ర कहा जाता है. నిరాకారుణ్ణి విచిత్రుడు అని అంటారు. बुद्धि में रहता है. हम शिव बाबा के पास जाते हैं जिसने ए टेम्पररी चित्र धारण किया है. బుద్ధిలో ఉంటుంది, మేము శివ్ బాబా వద్దకు వెళ్తున్నాం. వీరు టెంపరీగా ఈ చిత్రాన్ని అంటే ఈ శరీరాన్ని ధారణ చేశారు. పతితోं को पावन बनाए मुक्ति जीवन मुक्ति देते हैं. अथवा శాంతిధామ్ సుఖధామ్ కా रहवासी बनाते हैं. పతితుల్ని పావనంగా తయారు చేసి ముక్తి జీవన్ముక్తిని ఇస్తున్నారు. అంటే శాంతిధాము సుఖధామానికి రెహవాసీలుగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, जिसने एक टेम्पररी चित्र धारण किया, मनुष्य शांति के लिए कोशिश करते हैं. మనుషులు శాంతి కోసం ప్రయత్నిస్తారు. భగవాన్ మిలే తో శాంతి మిలే. భగవంతుడు లభిస్తే శాంతి లభిస్తుంది. సుఖ్ కే లియే పురుషార్థ్ నహీ కర్తే హై. సుఖం కోసం అయితే పురుషార్థం చేయరు. బస్ బాప్ కే పాస్ ఘర్ జాయే భగవాన్ మిలే. బస్ బాబా దగ్గరికి ఇంటికి వెళ్ళాలి, భగవంతుడు లభించాలి. ఇస్ సమయ
सब मुक्ति की चाहना रखने वाले हैं। ఈ సమయంలో అందరూ ముక్తి యొక్క కోరిక పెట్టుకునేవారు। जीवन मुक्ति लेने वाले सिर्फ तुम ब्राह्मण ही हो। जीवन मुक्तिని తీసుకునేవారు కేవలం బ్రాహ్మణులైన మీరే। बाकी सब मुक्ति की चाहना रखने वाले हैं। మిగిలిన వారందరూ ముక్తి యొక్క కోరికతో ఉండేవారు। जीवन मुक्ति का रास्ता बताने वाला कोई है ही नहीं। जीवन मुक्ति యొక్క దారిని తెలియజేసేది ఎవరూ లేరు। సన్యాసిयों आदि के पास जाकर शांति मांगते हैं। సన్యాసుల వద్దకు వెళ్ళి శాంతిని కోరుకుంటారు। కహేంగే మన్ కి శాంతి कैसे मिले, అడుగుతారు మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని। जो भी रास्ता बताने वाले हैं वह है मुक्ति में जाने वाले। ఏదైతే దారి తెలియచేసేవారు ఉన్నారో వారందరూ ముక్తిలోకి వెళ్ళేవారు। మోక్ష క్యా హోతా హై వహ్ భీ బుద్ధి మే నహీ ఆతా హై। మోక్షం అంటే ఏంటో అది కూడా బుద్ధిలోకి రాదు। तंग होकर कहते हैं मुक्ति में जाए तो अच्छा है। విసిగిపోయి అంటారు ముక్తిలోకి వెళ్ళటం మంచిది అని। వాస్తव में मुक्ति धाम है ఆత్మాओं का रहने का स्थान। వాస్తవానికి ముక్తిధామం ఆత్మలు ఉండే స్థానం। इतने सेंटर्स पर बच्चे हैं, सब जानते हैं कि हम नई दुनिया के लिए राज्य भाग्य लेते हैं। ఇన్ని సెంటర్స్లో పిల్లలు ఉన్నారు, అందరికీ తెలుసు మేము కొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకే రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాం। బాబా హమ్కో నయి దునియా కా రాజ్య దేతే హై। బాబా మాకు కొత్త ప్రపంచం యొక్క రాజ్యాన్ని ఇస్తున్నారు। కహా దేంగే, ఎక్కడిస్తారు? నయి దునియా మే దేంగే వా పురానీ దునియా మే దేంగే। కొత్త ప్రపంచంలో ఇస్తారా లేక పాత ప్రపంచంలో ఇస్తారా? బాప్ కహతే హై మే సంగం పర్ ఆతా హూँ। బాబా అంటున్నారు నేను సంగం యుగంలో వస్తాను। మే నా సత్యుగ్ మే నా కలియుగ్ మే ఆతా హూँ। నేను సత్యుగంలోనూ రాను కలియుగంలోనూ రాను। దోనో కే బీచ్ మే ఆతా హూँ, రెండింటికి మధ్యన వస్తాను। బాప్ కహతే హై బాప్ తో సబ్కో సద్గతి దేంగే నా। బాబా అందరికీ సద్గతినిస్తారు కదా। ऐसा तो नहीं దుర్గతి మే छोड़ जाएंगे, దుర్గతిలో వదిలేసి వెళ్తారని కాదు। सदगति और दुर्गति इकट्ठे नहीं रह सकते। सदगति दुर्गति రెండు కలిసి ఉండవు। बच्चे जानते हैं ये पुरानी दुनिया विनाश होनी है, इसलिए इनसे प्यार नहीं रखना है। పిల్లలకు తెలుసు కదా ఈ పాత ప్రపంచం వినాశనం అయిపోతుంది, అందువల్ల దీనిపైన ప్రేమ పెట్టుకోవద్దు। బుద్ధి कहती है बरोबर अभी हम संगम युग पर है। బుద్ధి అంటుంది తప్పకుండా ఇప్పుడు మేము సంగం యుగంలో ఉన్నాము। ఏ దునియా బదల్నే వాలీ హై, ఈ ప్రపంచం మారిపోతుంది। అబ్ బాప్ ఆయా హువా హై, ఇప్పుడు బాబా వచ్చి ఉన్నారు। బాప్ కహతే హై మే కల్ప కల్ప సంగం పర్ ఆతా హూँ। तुमको दुखों से छुड़ाए हरि के द्वार ले जाता हूँ। మిమ్మల్ని దుఃఖాల నుంచి విడిపించి హరి యొక్క ద్వారం వద్దకు తీసుకువెళ్తాను। ఏ జ్ఞాన్ కి బాత్ హై, ఇది జ్ఞానం యొక్క విషయము। హరి ద్వార్ కృష్ణ కా ద్వార్ అర్థాత్ కృష్ణపురి కో కహా జాతా హై। హరి ద్వారమని కృష్ణ ద్వారమని అంటే కృష్ణపురిని అంటారు। అచ్చా ఉన్కే పీछे फिर లక్ష్మణ్ झूला लगा दिया है। అచ్చా దాని వెనకాల లక్ష్మణుడి యొక్క ఊయల వేశారు। పహలే హరిద్వార్ ఆయేగా, ముందు హరిద్వార్ వస్తుంది। సత్యుకో హరిద్వార్ కహా జాతా హై, సత్యుగాన్ని హరిద్వార్ అని అంటారు। ఫిర్ రామ్ లక్ష్మణ్ ఆది దిఖాతే హై, తిరిగి రాముణ్ణి లక్ష్మణుణ్ణి అందరినీ చూపిస్తారు। ఇక్కడ అటువంటి విషయం ఏమీ ఉండదు। ఓ తో బనాయి హుయి బాత్ హై, అవన్నీ కూడా తయారు చేసిన విషయాలు। రామ్కో కిత్నే భాయి దే దియే హై, రాముడికి ఎంతమంది సోదరుల్ని చూపించారు? 4 భాయి తో హోతే నహీ, నలుగురు అన్నయ్యలైతే ఉండరు। 4-8 భాయి తో యహా హోతే హై, నలుగురు 8 మంది ఇక్కడే ఉంటారు। ఏక్ తరఫ్ హై ఈశ్వరీయ సంతాన్, దూసరీ తరఫ్ హై ఆసురీ సంతాన్। ఒక పక్కన ఈశ్వరీయ సంతానం, ఇంకొక పక్కన ఆసురీ సంతానం। అభి తుమ్ జాన్తే హో
శివ్ బాబా బ్రహ్మ తన్ మే ఆయే హై. ఇప్పుడు మీకు తెలుసు కదా, శివ్ బాబా బ్రహ్మ తనువులో వచ్చారు. శివ్ బాబా హే, బ్రహ్మ హే దాదా. శివ్ బాబా బ్రహ్మ దాదా. प्रजापिता है, प्रजापिता ओ आत्माओं का पिता तो अनादि है. आ आत्मल तंड्रेते अनादि. इस समय ब्राह्मणों को रचते हैं. ఈ సమయంలో బ్రాహ్మణుల్ని రచిస్తున్నారు. ऐसे नहीं कि शिव बाबा शालिग्राम को रचते हैं. शिव बाबा शालिग्रामाల్ని రచిస్తారని కాదు. नहीं, शालिग्राम तो अविनाशी है ही है. शालिग्रामालैते अविनाशी. सिर्फ बाप आकर पवित्र बनाते हैं. కేవలం బాబా వచ్చి పవిత్రంగా తయారు చేస్తున్నారు. जब तक आत्मा पवित्र नहीं बनी है तब तक शरीर कैसे पवित्र बन सकता. ఎప్పటి వరకైతే ఆత్మ పవిత్రంగా అవలేదో అప్పటి వరకు శరీరం ఎలా పవిత్రమవుతుంది. हम आत्माएं पवित्र थी तो సతో ప్రధాన్ థీ. ఆత్మలీన మనం పవిత్రంగా ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవారు. అభి అపవిత్ర తమో ప్రధాన్ హై. ఫిర్ సతో ప్రధాన్ कैसे బనే. ఇప్పుడు అపవిత్ర తమో ప్రధానంగా ఉన్నాం, తిరిగి సతో ప్రధానంగా ఎలా అవుతాము. ఏ తో సహజ్ సమజ్ కి బాత్ హై. ఇవన్నీ కూడా చాలా సహజంగా అర్థం చేసుకోవాల్సిన విషయాలని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, हम आत्माएं पवित्र थी तो सतो प्रधान थी. तुम इस समय खाद पड़ने से पतित तमो प्रधान हो गए हो. మీరు ఈ సమయంలో మకిలి పడడం ద్వారా పతితంగా తమో ప్రధానంగా అయిపోయారు. अब फिर సతో ప్రధాన్ బన్నా హై. ఇప్పుడు తిరిగి సతో ప్రధానంగా అవ్వాలి. హిసాబ్ కితాబ్ చుక్తుకర్ సబ్ శాంతిధామ్ వ సుఖ్ధామ్ మే ఆయేంగే. లెక్కాచారం అందరూ పూర్తి చేసుకుని అందరూ శాంతిధామానికి లేక సుఖధామానికి వస్తారు. आत्मा ये निराकारी घर से कैसे आती है. उसकी यादगार भी क्रिश्चियन लोग झाड़ में बल्ब लगाकर मनाते हैं. ఆత్మలు ఇంటి నుంచి ఎలా వస్తాయో దాని స్మృతి చిహ్నంలోనే క్రిస్టియన్స్ వృక్షంలో బల్బులు వేసి జరుపుకుంటారు. तुम जानते हो ये सभी धर्मों की अलग अलग शाखाएं हैं. ఇప్పుడు మీకు తెలుసు కదా, అన్ని ధర్మాలకి వేరువేరు శాఖలు ఉన్నాయి. वहाँ से आत्माएं कैसे नंबरवार नीचे उतरती है ఏ నాలెడ్జ్ తుమ్కో మిలీ హై. అక్కడి నుంచి ఆత్మలు ఏ విధంగా నంబర్ వార్గా కిందకి దిగిపోతూ వస్తాయో ఈ జ్ఞానం మీకు లభించింది. हम आत्माओं का घर శాంతిధామ్ హై. ఆత్మలీన మన ఇల్లు శాంతిధామం. అభి హై సంగం యుగ్. ఇప్పుడు సంగం యుగము. वहाँ से सब आत्माएं आ जाएगी फिर सब जाएंगे. అక్కడి నుంచి ఆత్మలన్నీ వస్తాయి, తిరిగి అందరూ కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. ప్రళయతో హోనేకి నహీ హై. ప్రళయం జరగడం అనేది ఉండదు. తుమ్ జాన్తే హో हम बाबा से तकदीर बनाने फिर से स्वराज्य लेने आए हैं. మీకు తెలుసు కదా, మేము బాబా నుండి అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు తిరిగి స్వరాజ్యాన్ని తీసుకునేందుకు వచ్చాము. ఏ కోయి సిర్ఫ్ कहने మాత్ర नहीं है. ఇది కేవలం చెప్పడం కోసం కాదు. యాద్ సే హీ వర్షా మిలేగా. స్మృతి ద్వారానే వారసత్వం లభిస్తుంది. బాప్ कहते हैं देह सहित जो भी देह के मित्र संबंधी आदि है सबको बोल जाओ. బాబా అంటున్నారు, దేహ సహితంగా ఏదైతే దేహం యొక్క మిత్ర సంబంధికులు ఉన్నారో అందరినీ మర్చిపోండి. చిత్ర और విచిత్ర హేనా. చిత్రము మరియు విచిత్రుడు ఉన్నారు కదా. విచిత్ర ఉన్కో కహా జాతా హై జిన్కో దేఖా నహీ జాతా హై. ఎవరైతే కంటికి కనిపించరో వారిని విచిత్రుడు అని అంటారు. ఏ బహుత్ మహీన్ బాతే హై. ఇవన్నీ కూడా చాలా లోతైన విషయాలు. ఆత్మ కితనీ చోటీ హై. ఆత్మ ఎంత చిన్నది. उनको घड़ी घड़ी पाठ बजाना पड़ता है. ఆత్మ घड़ी घड़ी की పాత్రని అభినయించాల్సి ఉంటుంది. और किसकी बुद्धि में ऐसी बातें है नहीं. ఇక ఎవరి బుద్ధిలో ఇటువంటి విషయాలు లేవు. पहले पहले तो ये बुद्धि में बिठाना है कि हम आत्मा है
ఓ హమారా బాబా హే. మొట్టమొదట ఈ విషయం బుద్ధిలో పెట్టుకోవాలి. నేను ఆత్మను, ఆయన మా తండ్రి. ఉన్కో హీ పతిత పావన్ హే భగవాన్ కే యాద్ కర్తే హై. వారినే పతిత పావనుడు, హే భగవంతుడా అని తలుచుకుంటారు. దూసరీ కోయి జగహ్ జానేకి దర్కార్ నహీ హై. ఇతర వేరే ప్లేస్కి వెళ్ళవలసిన అవసరం లేదు. తో యాద్ భీ ఏక్ కో కర్నా చాహియేనా. మరి స్మృతి కూడా ఒక్కరికే చేయాలి కదా. భగవాన్ కో యాద్ కర్తే హై తో జరూర్ ఉస్సే కుచ్ మిల్నే కా హోగా. భగవంతుణ్ణి తలుచుకుంటున్నారు అంటే తప్పకుండా వారి నుంచి ఏదో ఒకటి లభిస్తుంది. ఫిర్ దర్ దర్ ధక్కే క్యూ ఖాతే హో. తిరిగి అడుగడుగుకి ఎందుకు ఎదురు దెబ్బలు తింటున్నారు. భగవాన్ కో తో పరంధామ్ సే ఆనా పడేగానా. భగవంతుడైతే పరంధామం నుంచి రావాల్సి ఉంటుంది కదా. బాబా చెప్తున్నారు, తో యాద్ భీ ఏక్ కో కర్నా చాహియే. కాబట్టి స్మృతి కూడా ఒక్కరినే చేయాలి. హమ్ తో జా నహీ సక్తే క్యూంకి పతిత హై. మనమైతే అక్కడికి వెళ్ళలేము, ఎందుకంటే పతితులం కదా. పతితులు అక్కడికి వెళ్ళలేరు. అభి తుమ్ వండర్ కాతే హో. ఇప్పుడు మీకు అద్భుతం అనిపిస్తుంది. భక్తి మార్గ్ కా పాఠ్ कैसे వండర్ఫుల్ है. భక్తి మార్గం యొక్క పాత్ర ఎటువంటి అద్భుతమైంది. ఏక్ భగవాన్ కో హీ యాద్ కర్తే హై. హే ఈశ్వర్, హే పరంపిత, ఓ గాడ్ ఫాదర్. ఒక్క భగవంతుణ్ణి తలుచుకుంటారు. హే ఈశ్వర, హే పరంపిత, హో భగవంతుడా తండ్రి. జబ్ वो एक ही है फिर दूसरे तरफ धक्के क्यों खाते हो. ఎప్పుడైతే ఆయన ఒక్కరే, మరి ఇతరుల వైపు ఎందుకు ఎదురు దెబ్బలు తింటున్నారు. ఓ ఏక్ ఊపర్ మే रहते हैं. ఆయన ఒక్కరే పైన ఉంటారు. పరంతు ये सब नोंद है. కానీ ఇదంతా పాత్ర ఫిక్స్ అయ్యింది. డ్రామానుసార్ భక్తి కర్తే హై బేహద్ బేసంజీ సే. డ్రామానుసారం భక్తి చేస్తారు, కానీ అనంతమైన అర్థం లేకుండా చేస్తారు. అభి తుమ్ ఫిర్ బేహద్ సమజ్దార్ బంతే హో. ఇప్పుడు మీరు బేహద్ తెలివైన వారిగా అవుతున్నారు. శ్రీమత్ పర్ చల్నే వాలే హీ సమజ్దార్ బంతే హై. శ్రీమతం పైన నడిచేవారే తెలివైన వారిగా అవుతారు. ఓ ఫిర్ छिपे नहीं रह सकते. ఓ సదైవ్ శ్రేష్టాచారి కామ్ హీ కరేంగే. వారు ఎప్పుడు దాగి ఉండరు, వారు ఎల్లప్పుడూ శ్రేష్టాచారి పనులే చేస్తారు. బాప్ कहते हैं हम दुख हरता सुख करता है. तो बच्चों को भी कितना मीठा बनना चाहिए. బాబా అంటున్నారు, నేను దుఃఖహర్తని సుఖకర్తని. పిల్లలు కూడా ఎంత మధురంగా అవ్వాలి. బాప్ కా రైట్ హ్యాండ్ బన్నా चाहिए. బాబాకి కుడి భుజంగా అవ్వాలి. ऐसे बच्चे ही बाप को प्रिय लगते हैं. అటువంటి పిల్లలే బాబాకి ప్రియమనిపిస్తారు. రైట్ హ్యాండ్ హైనా, కుడి భుజం కదా. तुमको मालूम है लेफ्ट हाथ से इतना काम नहीं कर सकते हैं क्योंकि राइट हाथ राइटियस काम करते हैं. మీకు తెలుసు కదా, ఎడం చేత్తో ఇన్ని పనులు చేయలేము, ఎందుకంటే కుడి చేతియా మంచి పనులు చేస్తుంది. इसलिए इस राइट हाथ को भी शुभ काम में लगाते हैं. అందువల్ల ఈ కుడి భుజాన్నే మంచి పనులకు ఉపయోగిస్తారు. పూజ హమేషా రైట్ హ్యాండ్ సే కర్తే హై. పూజ ఎల్లప్పుడూ కూడా రైట్ హ్యాండ్తోనే చేస్తారు. బాప్ कहते हैं हर बात में राइटियस बनो. బాబా అంటున్నారు, ప్రతి విషయంలో సత్యంగా అవ్వండి. బాప్ మిలా తో ఖుషీ హోనీ చాహియే. బాబా లభించారు అంటే మీకు ఎంతో సంతోషం ఉండాలి. బాప్ कहते हैं మామేకం యాద్ కరో తో ఫిర్ అంతిమతి సోగతి హో జాయేగి. బాబా అంటున్నారు, నన్ను ఒక్కడిని స్మృతి చేసినట్లయితే అంతిమతి సోగతి అవుతుంది. మత్ ఔర్ గత్ వ గతి కర్నే కి మత్ ఏక్ హీ హై. మతి గతి చేసే మతం ఒక్కటే. గాయా భీ జాతా హై ఈశ్వర్కి గత్ మత్ ఈశ్వర్ హీ జానే. మహిమ కూడా చేస్తారు కదా. ఈశ్వరుడి గతి మతి ఈశ్వరుడికే తెలియాలి. పతిత పావన్ వహీ హై. ఆయనే పతిత పావనుడు. ఓ జాన్తే హై మే మనుష్యోं को पावन बनाए దుర్గతి से సద్గతి में कैसे ले जाऊंगा. బాబాకు తెలుసు, నేను మనుషుల్ని పావనంగా తయారు చేసి దుర్గతి నుండి సద్గతిలోకి ఎలా తీసుకువెళ్తాను. భక్తి మార్గ మే కిత్నీ మెహనత్ కర్తే హై పరంతు సద్గతి హోతీ నహీ. భక్తి మార్గంలో ఎంత శ్రమ పడతారు, కానీ సద్గతి లభించట్లేదు. ఫల్ కుచ్ భీ మిల్తా నహీ. ఫలం కొంచెం కూడా లభించట్లేదు. సద్గతి దేనే వాలా తో ఏక్ హీ బాప్ హై.
सद्गतिनिచ్చేవాడు ఒకే తండ్రి। भक्ति में जो जिस भावना से पूजा करते हैं उनको वो फल देने वाला मैं ही हूँ। భక్తిలో ఎవరు ఏ భావనతో పూజ చేస్తే వారికి ఆ ఫలాన్ని నేనే ఇస్తాను। वो भी ड्रामा में नोंद है, उनको आपे ही मिल जाता है अपने पुरुषार्थ से। అది కూడా డ్రామాలో పాత్ర ఉంది, వారికి తమంతట తామే లభిస్తుంది తమ పురుషార్థంతో। अब पवित्र भी अपने पुरुषार्थ से बच्चों को बनना है। ఇప్పుడు పవిత్రంగా మీ పురుషార్థంతో అవ్వాలి। బాప్ कहते हैं मीठे मीठे बाप को याद करो। అందుకే బాబా అంటున్నారు మధురాతి మధురమైన తండ్రిని స్మృతి చేయండి। वही सर्वशक्तिवान ऑलमेटी अथॉरिटी कितना अच्छा बनाते हैं। ఆయన సర్వశక్తివంతుడు ఆల్మైటీ అథారిటీ మనల్ని ఎంత మంచిగా తయారు చేస్తున్నారు। तुम सब कुछ जान चुके हो फिर बाप से वर्षा ले रहे हो। మీరు అన్నీ తెలుసుకున్నారు, తిరిగి బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు। రచయిత और रचना की नॉलेज तुम्हारी बुद्धि में है। రచయిత మరియు రచన యొక్క జ్ఞానం మీ బుద్ధిలో ఉంది। तुम जानते हो ये नॉलेज हमारे में नहीं थी। మీకు తెలుసు కదా ఈ జ్ఞానం మాలో ఉండేది కాదు। यज्ञ तप आदि करना, शास्त्र आदि सुनना ये शास्त्रों की नॉलेज है। యజ్ఞ తపాలు చేయటం, శాస్త్రాలవి వినటం ఇది శాస్త్రాల జ్ఞానము। उनको भक्ति कहा जाता है, దాన్ని భక్తి అని అంటారు। उसमें एम ऑब्जेक्ट कुछ है नहीं, అందులో ముఖ్యమైన లక్ష్యం అనేది ఏమీ లేదు। पढ़ाई में एम ऑब्जेक्ट रहती है, చదువులో ముఖ్యమైన లక్ష్యం ఉంటుంది। कोई ना कोई प्रकार की नॉलेज होती है, ఏదో విధమైన జ్ఞానం ఉంటుంది। हमको पतित से पावन बनने की नॉलेज पतित पावन बाप ने दी है। మనకి పతితం నుంచి పావనంగా అయ్యే జ్ఞానము పతిత పావనుడు తండ్రే ఇచ్చారు। సృష్టి के आदि मध्य अंत की नॉलेज बाप ने दी है। సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం బాబాయ్ ఇచ్చారు। ये सृष्टि चक्र कैसे फिरता है, इसमें सभी యాక్టర్స్ పాటదారి है। ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఇందులో యాక్టర్స్ అందరూ పాత్రధారులే। ఏ అనాది నాటక్ బనా హువా హే, ఈ నాటకము అనాదిగా తయారు చేయబడి ఉంది। ఏ బేహద్కి నాలెడ్జ్తో జరూర్ హోనీ చాహియే, ఈ బేహద్ జ్ఞానము తప్పకుండా ఉండాలి। तुम बच्चे जानते हो अभी हम घोर अंधियारे से निकल घोर सोचरे में जा रहे हैं। పిల్లలని మీకు తెలుసు కదా, ఇప్పుడు మేము ఘోరమైన చీకటి నుంచి బయటకు వచ్చి ఘోరమైన వెలుగులోకి వెళ్తున్నాము। तुम अभी देवता बन रहे हो, మీరు ఇప్పుడు దేవతలుగా అవుతున్నారు। ये भी समझाना है कि आदि सनातन तो देवी देवता धर्म है जिसे हिंदू धर्म कह दिया है। ఇది కూడా తెలియచేయాలి, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం, దాన్నే హిందూ ధర్మం అని కూడా అంటారు। ధీరే ధీరే ఏ బాత్ भी समझ जाएंगे, నెమ్మది నెమ్మదిగా ఈ విషయం కూడా అర్థం చేసుకుంటారు। बच्चों को खड़ा होना चाहिए, ఇందులో పిల్లలు నిలబడాలి, ఇందులో ఎక్కువ మంది పిల్లలు కావాలి। ఢిల్లీ మే కాన్ఫరెన్స్ करनी पड़े, ఢిల్లీలో కూడా కాన్ఫరెన్స్ చేయాలి। फरिश्तान भी दिल्ली को कहा जाता है, స్వర్గమని ఢిల్లీని అంటారు। यही जमुना का कंठा था, दिल्ली कैपिटल है। ఈ యమునా నదీ తీరము ఢిల్లీ రాజధాని। बहुतों को हाथ आई है, దేవతాओं की कैपिटल भी ये थी, చాలామందికి గుర్తొచ్చింది ఇది దేవతల యొక్క రాజధాని। दिल्ली में बहुत बड़ी कॉन्फ्रेंस होनी चाहिए, परंतु माया ऐसी है जो करने नहीं देती। ఢిల్లీలో చాలా పెద్ద కాన్ఫరెన్స్ జరగాలి, కానీ మాయ ఎలాంటిదంటే చేయనివ్వదు। విఘ్న బహుత్ డాల్తీ హై, చాలా విఘ్నాలు వేస్తుంది। ఆజ్కల్ భావ స్వభావ్ भी बहुत हो गए ना, ఈ రోజుల్లో భావ స్వభావాలు కూడా చాలా అయిపోయాయి కదా। बच्चों को भी आपस में मिलकर सर्विस में लगना है, పిల్లలు స్వయంలో స్వయం కలుసుకొని సేవలో నిమగ్నం అవ్వాలి। वे लोग भी आपस में नहीं मिलते हैं तो राजाई उड़ जाती है, दो पार्टी हो जाती है तो प्रेसिडेंट को भी उड़ा देते हैं। వారందరూ ఒకరికొకరు కలవకపోతే రాజ్యం ఎగిరిపోతుంది, రెండు పార్టీలు అయిపోతాయి।
ప్రెసిడెంట్ను కూడా ఎగరగొట్టేస్తారు. ద్వేత మత్ బడా నుక్సాన్ కర్తీ హై, ద్వేత మతము చాలా నష్టం చేస్తుంది. ఫిర్ భగవాన్ కా భీ సామ్నా కర్నే మే దేరీ నహీ కర్తే హై, తిరిగి భగవంతుణ్ణి ఎదుర్కోవడంలో కూడా ఆలస్యం చేయరు. నుక్సాన్ భీ బహుత్ పాతే హై, చాలా నష్టపోతారు. క్రోధ్ కా భూత్ ఆ జాతా హై తో ఫిర్ బాత్ మత్ పూछो, ఇస్లియే బాబా कहते గుడ్ జానే గుడ్ కి గోదరి జానే. క్రోధం యొక్క భూతం వచ్చిందంటే ఇంకా ఆ విషయం నన్ను అడగద్దు అంటున్నారు బాబా. అందుకే బాబా అంటారు బెల్లానికి తెలియాలి, బెల్లం ఉండే సంచికి తెలియాలి. బాప్ బచ్చోं को సృష్టి के ఆది మధ్య అంత్ కా నాలెడ్జ్ సునా రహే హై. బాబా పిల్లలకు సృష్టి యొక్క ఆది మధ్యాంత జ్ఞానాల్ని వినిపిస్తున్నారు. आप कोई धारणा करे व ना करे वो है పురుషార్థ పర్ మదార్. ఇప్పుడు ఎవరైనా ధారణ చేసినా చేయకపోయినా అది పురుషార్థంపైనే ఆధారపడి ఉంది. ऐसे नहीं कोई पर బాబా ఆశీర్వాద్ వ కృపా కరేంగే, ఇలా అని కాదు బాబా ఆశీర్వాదం కృపా చూపిస్తారని కాదు. ఇస్మే కృపా ఆది మాంగనే కి బాత్ నహీ, ఇందులో కృపా ఆది అడగవలసిన విషయం లేదు. ప్రేరణా से अगर योग और ज्ञान सिखलाना होता फिर तो बाप कहते मैं इस गंदी दुनिया में आता क्यों. ప్రేరణతో ఒకవేళ పని జరిగితే, ఈ జ్ఞాన యోగాలు నేర్పించడం జరిగితే బాబా అంటున్నారు నేను ఈ మురికి ప్రపంచంలోకి ఎందుకు వస్తాను. ప్రేరణ ఆశీర్వాద్ ఎస్సా భక్తి మార్గకే అక్షర హై. ప్రేరణ ఆశీర్వాదం ఇదంతా భక్తి మార్గం యొక్క అక్షరాలు. తుమ్కో 3 ఇంజన్ మిలీ హై ఇక్కట్టి, మీకు ఇప్పుడు 3 ఇంజన్లు కలిసి లభించాయి. వహాతో బాప్ అలగ్ టీచర్ అలగ్ మిల్తా హై, గురు పిछाड़ी में మిల్తా హై. అక్కడ తండ్రి వేరు, టీచర్ వేరు, గురువు లాస్ట్లో లభిస్తారు. యహాతో ఏ తీనో హీ ఇక్కట్టే హై, ఇక్కడ ముగ్గురు కలిసి ఉన్నారు. బాప్ कहते हैं मैं तुमको పూజ్య బన్నాతా హూँ, तुम फिर పూజారి బన్ జాయేంగే. బాబా అంటున్నారు నేను మిమ్మల్ని పూజ్యంగా తయారు చేస్తాను, తిరిగి మీరే పూజారీలుగా అయిపోతారు. బడా యుక్తి సే సమझाना है, చాలా యుక్తిగా తెలియచేయాలి. ऐसा ना हो कोई बेहोश हो जाए, ఇలాగ అనకూడదు స్పృహ తప్పిపోయేలాగా. పెహ్లే పెహ్లే ముఖ్య హే 2 బాప్ కి బాత్, మొట్టమొదట 2 తండ్రుల విషయం చెప్పండి. భగవాన్ బాప్ హై, భగవంతుడు తండ్రి. ఉన్కా జన్మ శివ జయంతి భీ యహా మనాతే హై, వారి యొక్క జన్మ శివ జయంతి కూడా ఇక్కడే జరుపుతారు. జరూర్ స్వర్గ కా మాలిక్ బనాతే హోంగి, తప్పకుండా స్వర్గానికి యజమానిగా తయారు చేస్తారు. భారత్ మే హీ స్వర్గ థా, భారతదేశంలోనే స్వర్గం ఉండేది. అభి నరక కే వినాశ్ లియే మహాభారత్ లడాయి ఖడీ హై, ఇప్పుడు నరకం యొక్క వినాశనానికే మహాభారత యుద్ధం నిలబడి ఉంది. జరూర్ బాప్ నయి దునియాకి స్థాపన కరానే వాలా భీ హై, తప్పకుండా బాబా కొత్త ప్రపంచం యొక్క స్థాపన చేయించేవారు. బాప్కి శ్రీమత్ పర్ హీ హమ్ कहते हैं कि भारत को हम पावन बनाकर ही छोड़ेंगे. బాబా యొక్క శ్రీమతంపై మనం అంటాము భారతదేశాన్ని మేము పావనంగా తయారు చేసే వదులుతాము అని. అచ్చా मीठे मीठे सिखिलत है बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, जैसे बाप दुख हरता सुख करता है ऐसे बाप समान बनना है. ఎలాగైతే బాబా దుఃఖ హర్తా సుఖ కర్తావో అలా బాబా సమానంగా అవ్వాలి. బహుత్ మీఠా బన్నా హే, చాలా మధురంగా అవ్వాలి. సదా శుభ్ కామ్ కర్కే రైట్ హ్యాండ్ బన్ జానా హే, సదా మంచి పనులు చేసి కుడి భుజంగా అవ్వాలి. సెకండ్ పాయింట్, కభీ 2 మతే నహీ బనానీ హే, ఎప్పుడు 2 మతాలు తయారు చేయొద్దు. భావ స్వభావ మే ఆకర్ ఏక్ దో కా సామ్నా నే కర్నా హే, భావ స్వభావాల్లోకి వచ్చి ఒకరినొకరు ఎదుర్కోకూడదు. క్రోధ కా భూత్ నికాల్ దేనా హే, క్రోధం యొక్క భూతాన్ని తొలగించి వేయాలి. వరదానము, ఫర్యాద్ కో యాద్ మే పరివర్తన్ కర్నే వాలే
స్వతహ और నిరంతర యోగి భవ. ఫిర్యాదులను స్మృతిలో పరివర్తన చేసే స్వతహ మరియు నిరంతర యోగి భవ. संगम युग की विशेषता है अभी अभी पुरुषार्थ अभी अभी प्रत्यक्ष फल. సంగం యుగం యొక్క విశేషత ఇప్పుడిప్పుడే పురుషార్థం ఇప్పుడిప్పుడే ప్రత్యక్ష ఫలం. అభి స్మృతి స్వరూప్ అభి ప్రాప్తి కా అనుభవ్. ఇప్పుడే స్మృతి స్వరూపం ఇప్పుడే ప్రాప్తి యొక్క అనుభవం. భవిష్యకి గ్యారంటీ తో హై హీ. భవిష్యత్తు యొక్క గ్యారంటీ అయితే ఉంది. లేకిన్ భవిష్యత్ సే శ్రేష్ఠ భాగ్య అభి కా హై. కానీ భవిష్యత్తు కన్నా శ్రేష్ఠ భాగ్యం ఇప్పుడే ఉంది. ఇస్ భాగ్య కే నషే మే రహో తో స్వతహ యాద్ రహేగి. ఈ భాగ్యం యొక్క నషాలో ఉంటే స్వతహగా స్మృతి ఉంటుంది. జహా యాద్ హే వహా ఫర్యాద్ నహీ. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ ఫిర్యాదులు లేవు. క్యా కరే कैसे करे ఏ హోతా నహీ థోड़ी మదద్ దే దో ఏ హే ఫర్యాద్. ఏం చెయ్యం, ఎలా చెయ్యం, ఇది అవ్వట్లేదు, కొంచెం సహాయం చేయండి, ఇవన్నీ ఫిర్యాదులు. तो फरियाद को छोड़कर स्वतः योगी निरंतर योगी बनो. కావున ఫిర్యాదులు వదిలి స్వతహ యోగి నిరంతర యోగిలైపోండి. స్లోగన్ जो स्वयं को मेहमान समझकर चलते हैं वही महान स्थिति का अनुभव करते हैं. ఎవరైతే స్వయాన్ని అతిథిగా భావించి నడుస్తారో వారే మహాన్ స్థితిని అనుభవం చేసుకుంటారు. అచ్చా. ఓం శాంతి.